కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడ్డ తిరుమల కల్తీ నెయ్యి విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అధర్మంగా టీటీడీలో ఉద్యోగం నిర్వహించిన ధర్మారెడ్డి ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారు. సిట్ సంధిస్తున్న ప్రశ్నలకు చూపిస్తున్న ఆధారాలకు బెంబేలెత్తిపోయిన ధర్మారెడ్డి చివరకు అప్రూవర్ గా మారిపోవడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని ల్యాబ్ రిపోర్ట్స్ తన దృష్టికి వచ్చినా కేవలం పెద్దల ఆదేశాల మేరకే మౌనం వహించానని ధర్మారెడ్డి సిట్ ముందు అంగీకరించినట్టు సమాచారం. ఇక్కడ పెద్దలు అంటే ఇంకెవరో కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ధర్మారెడ్డిని టీటీడీకి అక్రమంగా డిప్యుటేషన్ పై తీసుకొచ్చి అపరిమిత అధికారం ఇచ్చింది జగన్ రెడ్డి. టీటీడీ ఈఓ ఎవరైనా సరే చైర్మన్ తో పాటు నేరుగా ముఖ్యమంత్రికే రిపోర్ట్ చేస్తారు. ఇక్కడ కల్తీ నెయ్యి దందాలో జగన్ ప్రమేయం ఉన్నట్లే మనం అనుకోవచ్చు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు, తిరుమల అపవిత్రం అయిపోయినా పర్వాలేదు, మాకు కోట్ల రూపాయల ముడుపులే ముఖ్యం అంటూ సాగిన కల్తీ నెయ్యి దందాలో జగన్ కి, వైవి సుబ్బారెడ్డికి ఎంత, భూమన కరుణాకర్ రెడ్డికి ఎంతెంత వాటా ఉంది అనేది సిట్ విచారణలో తేలాల్సి ఉంది.